పిల్లలకి ఎప్పటికప్పుడు వెరైటీగా ఏమైనా చేసి పెట్టాలి అనుకుంటాం కదా. అయితే ఈ రోజు నేను ఎగ్ రోల్ చేశాను. ఎగ్ రోల్ ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ చపాతీ పిండి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేయలేదండి, మీరు కావాలి అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి చపాతీ చేసుకొని కాల్చుకోవాలి 2 వైపులా. తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఆ ఎగ్ ని కాలిన చపాతీ మీద పోసేసి స్ప్రెడ్ చేయాలి. ఇంకో విషయం అండి, మన వీడియోస్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఆ చపాతీ మీద కొంచెం ఉప్పు, కొంచెం కారం చల్లేసుకొని రెండో వైపు కూడా తిప్పేసి కాల్చేసుకోవాలి. ఇందాక కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ కర్రీని చపాతీ మీద వేసేసి ఇలా రోల్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ ఎగ్ రోల్ ని లంచ్ బాక్స్ లో కూడా పెట్టి పంపించొచ్చు. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా, బాయ్.